నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దాడి కలకలం సృష్టిస్తోంది. ఓ మహిళతో పసుపులెట్టి శ్రీను అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకోవటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. మహిళను శ్రీను గదిలో ఉండగా ఆమె భర్త శంకర్ రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదారు. శ్రీనుతో పాటు మహిళపై కూడా దాడి చేశారు బంధువులు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీనును కఠినంగా శిక్షించాలని భర్త శంకర్ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నల్గొండ జిల్లా అడవిపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు సొంతంగా ఉన్నటువంటి ఒక మహిళతోటి వివాహేతర సంబంధం పెట్టినటువంటి నేపథ్యంలోనే ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు కూడా రిటైర్డ్ గా పట్టుకొని చిక్కబాల్సినటువంటి ఘటన పరిస్థితి ఉంది. అడవిపల్లికి సంబంధించినటువంటి పసుపులెట్టి శ్రీను గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి మహిళతోటి పరిచయం ఏర్పాటు చేసుకుని ఆమెతోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే సంబంధం పెట్టినటువంటి నేపథ్యంలోనే విషయం భర్తకు తెలవడంతో గత కొంతకాలంగా వాటిని పెద్ద మనుషుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా పద్ధతి తీరుని మార్చుకోకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే భర్త శంకర్ రిటైర్డ్ గా గదిలో ఉన్నటువంటి సమయంలో శ్రీనుతో పాటు మహిళను కూడా పట్టుకుని చిక్కబాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మహిళ ఎప్పుడైతే శ్రీనుతోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే శ్రీను ఒత్తిడి మేరకు భర్తతో పాటు భర్త కుటుంబ సభ్యులపై కూడా అయితే కేసు పెట్టి జైలు కూడా పంపారని చెప్పేసి కూడా బాధితులు అయితే ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే శ్రీనుతో పాటు మహిళపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనుని కఠినంగా శిక్షించాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ అశోక్.